నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు వారసుడు కావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలు నిండుతున్నాయి. మరి వారసులు ఎవరు అంటే బీజేపీలో మేమే వారసులం అని ప్రకటించుకునే శక్తి, అంటే మేము వారసులం అని నిలబడే శక్తి కొంతమంది నాయకులకే ఉంది. అందులో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ లాంటి నేతలు. ఈ ముగ్గురిని ప్రధానంగా తీసుకుంటే వీళ్ళందరిలోకి ఇలా అరడజన్ ఉన్న వీళ్ళందరిలోకెల్లా ముఖ్యంగా పోటీ ఎవరి మధ్య ఉందంటే అమిత్ షా అండ్ యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు యూపీలో రెండోసారి అధికారంలో రావడం జరిగింది. అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు గెలవడం వెనకాల ఈ అమిత్ షా గారి చాణుక్యత ఉంది, చాణుక్య నీతి ఉంది, రాజతంత్రం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అమిత్ షా గారు మార్కులు కొట్టేశారు. రెండు, యోగి ఆదిత్యనాథ్ గారు కేవలం 53 సంవత్సరాలే, చాలా యంగ్ అని చెప్పుకోవాలి. కానీ అమిత్ షా గారికి 60 సంవత్సరాలు, అంటే ఇంకో 15 సంవత్సరాలు పనిచేయగలుగుతారు. ఆయనకంటే సీనియర్ మోస్ట్ అని అర్థం. రెండు, యోగి ఆదిత్యనాథ్ గారు కేవలం యూపీ వరకు ఒక ఎంపీగా 3-4 సార్లు పనిచేశారు ఆయన. కానీ అమిత్ షా గారు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి హోమ్ మినిస్టర్ అనేది ఆయన చేతిలో ఉంది. అంటే మోడీ ఈరోజు ఇంత సంపాదించారు అంటే ఇంత ఘనకీర్తి వచ్చింది, ఇంత అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలైన ఆర్టికల్ 370ని పార్లమెంట్లో పాస్ చేయడం బిల్, అంటే 370ని తీసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి స్వతంత్రత కల్పించడం భారతీయ యూనియన్లోకి, అందులో ఎక్కువ కృషి చేసింది అమిత్ షా. మోడీ గారు ఎంత కృషి ఉందో అంత ఉంది. అదేవిధంగా భవ్య మందిర నిర్మాణంలో కూడా ఆయన కృషి ఉంది. సో ఈ విధంగా బీజేపీ తన యొక్క విజయాలుగా అన్నీ చెప్పుకునేటట్లో ఉంది. రెండు, మోడీ అధికారంలో ఉండగా సగం పైన స్టేట్లు అధికారంలోకి రావడం కారకుడు అమిత్ షా. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడిగా ఎంతో అనుభవం గడించారు. తర్వాత గుజరాత్లో కూడా మోడీ గారితో పనిచేసే అద్భుతమైన ఎంతో అనుభవం, రాజకీయ అనుభవం ఉంది. ఒక రకంగా బీజేపీని ఎంత పాన్ ఇండియన్ పార్టీగా మార్చడంలో అమిత్ షా గారు అపర చాణక్యత ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో యోగి ఆదిత్యనాథ్ గారి కంటే ఎక్కువ మార్కులు ఆయనకు వస్తాయి. కానీ హిందుత్వలో ఆయన సాధు డ్రెస్సులో ఉన్న బ్రహ్మచారి. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మచారి అవ్వడం పాజిటివా నెగిటివ్ అంటే చాలా పాజిటివే, కానీ నెగిటివ్ కూడా. ఎందుకు? ఒక ప్రధానమంత్రి అయ్యి ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఈ లౌకిక రాజ్యంగా చెప్పుకునే భారతదేశంలో అన్ని మతాల ఓట్లు పొందగలిగే స్థితిలో ఉండాలి. కానీ ఇక్కడ అమిత్ షా గారికి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అన్ని మతాల ఓట్లు కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో ఎలక్షన్ జరిగితే మోడీ గారు వెళ్ళి వాటికన్ వెళ్ళి అక్కడ ఎక్కువ క్రిస్టియన్ స్టేట్ కాబట్టి అక్కడ గెలవడానికి వచ్చారు. అదేవిధంగా అన్ని కులాల నుంచి ఓటు రావాలి. కేవలం హిందూ అనే ముద్ర అనేది అమిత్ షా గారికి ఉండదు. కానీ ఈయనకి బ్రహ్మచారి ఉండి అదే యోగి డ్రెస్లో ఉండడం వల్ల ఆయనకి అన్ని మైనారిటీ ఓట్లు సంపాదించలేరు. కానీ మైనారిటీ ఓట్లు రాకుండా చాలా స్టేట్లు ఏంటంటే మైనారిటీలు తక్కువ ఉన్నా మైనారిటీ ఓట్లు అనేది చాలా కీలకం కూడా. సో అవి కూడా ఈ మధ్యన బీజేపీ మైనారిటీ ఓట్లు కూడా పొందగలుగుతుంది, కొన్ని చాలా స్టేట్లో జరుగుతుంది. కాబట్టి అది ఒక పాన్ ఇండియన్ పార్టీ అయ్యి అన్ని రాష్ట్రాలు, ఇంకోటి చూడండి తమిళనాడు, కొన్ని స్టేట్లో, కేరళ, ఆంధ్రప్రదేశ్, కొన్ని స్టేట్లో సౌత్ ఇండియాలోకి ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ ఎక్స్పాండ్ చేసే ఎక్కువ చాణుక్యత, ఆలోచన, ఆ యొక్క కరిస్మాటిక్ పవర్ అనేది ఇక్కడ అమిత్ షా గారికి ఉంది. రెండు, బీజేపీలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అందరితో సత్సంబంధాలు అనేవి అమిత్ షా గారికి ఉన్నాయి, ఆయనకి తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మేము వారసులుగా మోడీ గారికి మేము వారసులుగా వస్తామనేది ఒక అరడజన్ నాయకులు ఉంటే, ఈ అరడజన్ నాయకులు ముందు వరుసలో ఉండేది అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు అనుకుంటే, యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా అమిత్ షా గారికి ఎక్కువ పాజిబిలిటీ ఉంది. రెండు, ఫైనల్గా దీన్ని ఎవరు వారసుడుగా రావాలనేది నిర్ధారించేది రెండు శక్తులు. ఒకటి ఆర్ఎస్ఎస్ ఇస్ ద ప్రైమరీ, ఇది ఆర్ఎస్ఎస్ ఈయనకి తక్కువ, అమిత్ షా గారికి ప్రయారిటీ ఇస్తుంది, యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రమోట్ చేస్తుంది. కానీ ఎవరు ఎక్కువ నడిపించగలరు అనే విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా ఎక్కువ మొగ్గేది అమిత్ షా గారి వైపు, మొగ్గే అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి సమానంగా ఇచ్చిన. కానీ ఇక్కడ రెండో శక్తి ఉంది, నిర్ణయాత్మక శక్తి. అది ఎవరు? మోడీ గారి వెనకాల ఒక కమాండర్ ఇన్ చీఫ్గా, సైన్యాధ్యక్షుడిగా పనిచేసింది ఇప్పటివరకు అమిత్ షా. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలుసు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారితో పోలిస్తే మోడీ ఓటైతే అమిత్ షా గారికే ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయంలో ఈ మోడీకి వారసులు ఎవరు అనడంలో అమిత్ షా గారు మొట్టమొదటి వరుసలో ఉంటారు. ఇదైతే
మనకున్న ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకున్న దీన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈయనకి 60 సంవత్సరాలే కాబట్టి వచ్చే 15 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండొచ్చు. 3 సార్లు గెలుచుకున్నా, 2 సార్లు బీజేపీ గెలిచిన ఆయన ఒకవేళ ప్రతిపక్షంలో ఏదైనా పరిస్థితులు వచ్చినా ఆయన రాహుల్ని మిగిలిన వాళ్ళని ఆపగలిగే శక్తి అమిత్ షా గారికి ఉంది. రాహుల్ని ఎందుకంటే చాలా యంగ్ కాబట్టి రాహుల్ని ఆపగలిగే శక్తి అమిత్ షా గారికి ఉంది. సో ఈ విషయంలో అమిత్ షా గారికే ఈ మోడీ వారసుడు అయ్యే అర్హత ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు.